అత్యాధునిక రోబోటిక్ విధానంతో అనుభవజ్ఞులైన వైద్య బృందంచే దీర్ఘకాలికంగా భుజం నొప్పితో బాధపడే వారికి అత్యంత తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం చూపేందుకు నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నూతన సేవకు శ్రీకారం చుట్టిందని మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ పేర్కొన్నారు. భుజం నొప్పితో సుదీర్ఘకాలంగా బాధపడుతున్న వారి కోసం నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చి కేవలం 999 రూపాయలకే స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహిస్తున్నామన్నారు. తమ వైద్య బృందం దీర్ఘకాలిక భుజం నొప్పిని శాశ్వతంగా మాయం చేయగలరని వెల్లడించారు. దీర్ఘకాలిక భుజం నొప్పి సమస్యతో బాధపడే రోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అపోలో హాస్పిటల్ 10 years అయిన సందర్భంగా నెల్లూరులో పెట్టి షోల్డర్ క్లినిక్ స్టార్ట్ చేస్తున్నాము. ఇందులో ఏంటంటే మనకి రొటీన్ షోల్డర్ మనకి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయో వాటికి బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అనేది ఒక ప్యాకేజ్ లాగా క్రియేట్ చేస్తున్నాము. ఇందులో మనకు కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ వచ్చేసి షుగర్ పేషెంట్స్లో చుట్టూ ఉన్న పొర బిగుసుకుపోయి భుజం కదలికలు తగ్గిపోతాయి. సో ఈ భుజం కదలికలు తగ్గిపోయినప్పుడు పెయిన్ ఇవన్నీ వస్తాయి. సో దానికోసం ఆర్పిఎస్ మీద ఇంక్లూడ్ చేసాము. యూరిక్ యాసిడ్ అంటే మన బాడీలో వేస్ట్ బై ప్రోడక్ట్ ఒకటి డిపాజిట్ అవుతుంది. అది ఎక్కడ ఏ కిలోనే డిపాజిట్ అవ్వచ్చు. షోల్డర్లో డిపాజిట్ అయినప్పుడు మనకి షోల్డర్ పెయిన్ అనేది కామన్గా వస్తుంది. సో దానికోసం అని చెప్పేసి యూరిక్ యాసిడ్ అనేది ఇంక్లూడ్ చేస్తున్నాం. అదేవిధంగా రొటీన్ బ్లడ్ టెస్ట్ ఏదైనా ఇన్ఫెక్షన్ ఏమైనా మనం రూట్ చేసుకునే దానికి సిబిసి ఒకటి ఇంక్లూడ్ చేస్తున్నాము. అట్లే క్రియాటినిన్ కిడ్నీ పరీక్ష చూసుకున్న వాళ్ళు కూడా కిడ్నీ ప్రాబ్లం వల్ల కూడా మనకి షోల్డర్ ప్రాబ్లమ్స్ అనే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని క్రియాటినిన్ ఒకటి ఇంక్లూడ్ చేస్తున్నాము. అదేవిధంగా షోల్డర్ ఎక్స్రే ఒకటి ఇంక్లూడ్ చేస్తున్నాము. ఎక్స్రేలో మనకి బేసిక్ అవగాహన అనేది వస్తుంది, భుజం ఎట్లా ఉందనేది. సో బాల్ తర్వాత సాకెట్ ఈ రెండు పొజిషన్లో ఉన్నాయా లేదా, ఏదైనా పక్కకు జరిగిందా, పైకి వెళ్ళిందా, ఇవన్నీ మనకు వస్తాయి. అదేవిధంగా పైన ఒకటి ఎముక ఉంటుంది, దాన్ని యాక్రోమియన్ అని అంటాం. కొంతమందికి బై బర్త్ తోటి ఈ యాక్రోమియన్ ప్రాసెస్ అనేది కొంచెం వంపు ఉంటుంది. దీనివల్ల ఏమైందంటే పైన యాక్రోమియన్ ప్రాసెస్ కింద హ్యూమరల్ హెడ్ రెండింటి మధ్య ఒక కండ వచ్చి అతుక్కుంటుంది. అది ప్రెస్ అయిపోయి కొన్ని మూమెంట్స్ మనకు పెయిన్ వచ్చేదానికి అవకాశం ఉంది. సో ఈ యాక్రోమియన్ ప్రాసెస్ ఎలా ఉంది, లోపల కండ ఏమైనా ప్రెస్ అవుతుందా లేదా, ఇవన్నీ తెలుసుకునే దానికోసం మనం ఒకటి ఎక్స్రే షోల్డర్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం ప్యాకేజ్లో. దీంట్లో భాగంగా మనం ముఖ్యంగా నార్మల్ జనాలలో వచ్చే సమస్యలు, భుజంలో వచ్చే సమస్యలు చాలా తక్కువ మందికి అవగాహన ఉంది. అందరూ ఎముకల సమస్యలు చూస్తారు తప్పితే కండరాల సమస్యలు చాలా తక్కువ మంది మొదటి దశలోనే కనుగొంటుంటారు. అలాంటి వాటిల్లో ముఖ్యంగా వచ్చేసి భుజం గట్టిపడడం, కండ గట్టిపడము, లేదంటే కండరం కట్టబడం, ఇలాంటి వారు తరచుగా వస్తుంటారు. అలాంటి వాటిల్లో ముఖ్యంగా చూసేది వచ్చేసి చేయి వెనక్కి తీసుకోలేకపోవడం, తల దువ్వుకోలేకపోవడము, షర్ట్ వేసుకోలేక, ఇలాంటి రోజువారీ క్రమంలో మనం చేసే పనుల్లో మనకి ఇబ్బంది కనిపిస్తూ ఉంటుంది. ఇవన్నీ మనం తేలిగ్గా తీసేసుకొని సివియర్ అయిన తర్వాత మనము హాస్పిటల్కి రావడం జరుగుతుంది. అలాంటి వాటి కోసమే మనం ఇప్పుడు షోల్డర్ యూనిట్ స్టార్ట్ చేస్తున్నాము. దీంట్లో భాగంగానే మనం రోజువారీ వచ్చే సమస్యల్ని ముందే పసిగడితే మనకి దానివల్ల వచ్చే సమస్యలు మనం ట్రీట్ చేసేదానికి ఈజీగా ఉంటుంది. అందుకోసమే ప్యాకేజ్లో మనం ఇంక్లూడ్ చేసిన దాంట్లో ఎక్స్రేస్, షోల్డర్ ఎక్స్రే, నెక్ ఎక్స్రే తీసుకుంటున్నాం. దాంతోపాటు యూరిక్ యాసిడ్ మరియు ఆర్బీఎస్ కూడా యాడ్ చేసాము. దీనివల్ల ఏమవుతుందంటే షుగర్ అనే వ్యాధిగ్రస్తులకి ముఖ్యంగా కండ గట్టిపడడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళలో వయసు పైబడిన వాళ్ళలో జరుగుతుంటుంది.